ఇప్పుడు రైతు వేదిక ఉంది, ఎందుకు గచ్చావు? రైతు వేదిక గచ్చావు, రైతులందరూ పిలవాలి, ఎవరెవరు అప్పు తెచ్చుకుర్రు అనేది ఆడ లిస్టు రాసుకోవాలి. వాళ్ళు చేసిర్రు కూడా చేసిందా? ఈ ఊరుకు రానేలే ఇంతవరకు. నాకు 6 ఎకరాలు ఉంది. రైతు బంధు ఇంతవరకు కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది. ఖరీఫ్ సీజనే. ఇప్పుడు ఎవరేసారు? ఇంకా రాలే. పెన్షన్ 2000 వచ్చింది. ఇస్తలేరు మేడం, రాగు 4000 ఇస్తలేరు. మరి ఎట్లా ఇస్తాను అన్నందుకు మేము ఇయ్యనంటే మేము అడగబోదుగా. 7 నెలలు కదా ఒకేసారి కలిపాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు 3000 కలిపేసినట్టు మీకు రావాల్సిన 14000 కలిపేస్తాడు. 14 ప్లస్ ఒక 4 ఎంత? ఆయన ఎన్నాడు 7,000, 14,000 ఇవ్వలేడు. 28,000, 18,000 రావాలి నీకు. ఎట్లా మేడం? 7 నాళ్ళు అయిపోయింది కదా. 7 నెలల నుంచి అంటే నీకు 2000 ఇచ్చింది కదా, అది మైనస్ చేసుకో. ఇప్పుడు చెప్పాలి ఏంది నీ ముచ్చట? ఇప్పుడు ఏందో ఇగో ఈయన 65,000 రూపాయలు అప్పు తీసుకుండట. ఏమంటారు ఇప్పుడు నీకు? ఇప్పుడు 2000 వడ్డీ వేసిండు, వడ్డీ కట్టు. మళ్ళీ ఇప్పుడు ఏదో ఆధార్ కార్డు జిరాక్స్, మన చెల్క పాస్ బుక్ జిరాక్స్, ఈ బుక్ తీసుకొని 2 రెవెన్యూ స్టాంపులు తీసుకొని రమ్మంటుండు, క్లియర్ అయిద్దట. అవును మేడం, ఇంకేం లేదు. మరి అవన్నీ ఏమేమైతే అడిగినావో ఇప్పుడు రేషన్ కార్డు తెమ్మన్నాడు, పట్టా పాస్ పుస్తకం తెమ్మన్నాడు. రేషన్ కార్డు కాదు, పాస్బుక్ జిరాక్స్ ఒకటి. పాస్బుక్ జిరాక్స్ ఏం లేదు. ఇప్పుడు పాస్బుక్ జిరాక్స్ ఒకటి, ఆధార్ కార్డు జిరాక్స్ ఒకటి, 2 రెవెన్యూ స్టాంపులు, మళ్ళీ ఇదే బుక్ తీసుకొని రా, క్లియర్ అయింది. ఇప్పుడు నీది 2,000 రూపాయలు, 2,000 రూపాయలు నేను ఎదురు కట్టాలి. నువ్వు కట్టేది ఏం లేదు. ఇంకా నీకు ఎంత మొత్తం కలిపి ఎంత అయింది? లోన్ ఎంత చెప్పు మొత్తం ఎంత? 65 తీసుకున్నా మేడం నేను, దానికి 2,000 వడ్డీ అయిందట. లేదు లేదు, ఇక్కడ వడ్డీ నేను మళ్ళీ అందరికీ క్లియర్ చెప్తున్నాను. ఒక్క విషయం క్లియర్గా చెప్తా. ఇప్పుడు 1,00,000 లోపు రుణమాఫీ అన్నారు. 1,00,000 లోపు అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు 50,000 తీసుకున్నావు, 50 ప్లస్ ఒక 40 వడ్డీ అనుకుందాం, 90,000 అయినా మాఫీ అవుతుంది, 99,000 అయినా మాఫీ అవుతుంది. లేదు ఇప్పుడు 2,00,000 రూపాయలు సపోజ్ నువ్వు 1,50,000 తీసుకున్నావు, 1,50,000 తీసుకొని 2,10,000 అయింది అనుకో, ఈ 10,000 రూపాయలు బ్యాంకులో జమ చేయాలి. పైన 2 వరకే కట్ ఆఫ్ పెట్టారు. కానీ ఇప్పుడు మీరు ఏ వడ్డీ రూపాయి కట్టేది అవసరం లేదు. ఒకవేళ బ్యాంక్ వాళ్ళకి కనుక అడిగితే అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే రెండు నీకు ఈయనకి 7 నెలలు అయిందిగా, ఆ నుంచి మిత్తి కట్టు. అట్లా లేదండి. 2000 డిసెంబర్ 9 వరకే మాఫీ, యువతలు నీ వడ్డీ కట్టుకో. అవును, తప్పెవరిది? 9 వరకు మాఫీ చేయాల్సిన బాధ్యత వాళ్ళదే. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారం ఇప్పుడు రూపాయి కట్టేది లేదు. కట్టేది లేదు మేడం, ఆయన అన్నది కట్టింది. నేను అన్నది అప్పుడు ఒప్పుకున్నా 2000. సరేనా, మీరు చెప్పారు. అయితే ఎవరిని అడగాలి మీరు? ఆ వడ్డీ లేట్గా ఇచ్చారు కాబట్టి ఆ వడ్డీ కట్టాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాందే ఉండాలి కదా. సరే ఇప్పుడు 2,000 వడ్డీ కట్టమన్నారు మేడం.